సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే ఫైనల్లీ ధృవ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. ఎవరైనా కాంటాక్ట్ అయ్యేది అవ్వండి ఫ్రెండ్స్ బుకింగ్కి. సో మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకైతే దగుడు సైడ్ మహారాజా అనేది డై ప్రాసెస్ అనేది నడుస్తుంది, చూసుకోవచ్చు. సో మనకు దాదాపు వచ్చేసి 20 ఫీట్స్ విగ్రహం ఇది. స్మైలింగ్ ఫేస్, జ్యువెలరీ కూడా చాలా నీట్గా ఉంది, చూసుకోవచ్చు. సో మనకి రబ్బర్ డై వెళ్ళినాక ఇంకా నీట్గా మనకి వజ్ర వినాయకుడు అయితే కనబడతాడు. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. సో అన్న వాళ్ళైతే చూసుకోవచ్చు, రబ్బర్ డై అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనకైతే 2-3 డేస్లో వర్క్ అనేది అయిపోతుంది అన్నమాట. సో స్వామివారికి అయితే మనకైతే చేయిలు అనేది రైట్ సైడ్లో ఉన్నాయి, చూసుకుందాం. సో ఇక్కడ సైడ్ చూసుకున్నాం మనమైతే. సో ఆల్మోస్ట్ అనేది మనకి 50% to 60% అనేది డై ప్రాసెస్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకో 2-3 డేస్లో అయితే ఫినిష్ అయిపోతుంది. ఎవరైనా బుకింగ్ చేసుకునేటంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్, చేయండి. సో మనకి ఈ విగ్రహం వచ్చేసి మనకు దాదాపు 18 to 20 ఫీట్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ పెయింట్ అయిపోయింది, చూసుకున్నాం. సో వినాయకుడు వచ్చేసి మనకైతే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు 7 ఫేసెస్, రైట్ సైడ్ వచ్చేసి మనకు 7 ఫేసెస్. మనకైతే స్వామివారికి అయితే 16 హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. లడ్డు చేయి కూడా ఉంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. సో కింద వచ్చేసి మనకు గరుడ మహారాజ్ అనమాట. స్మైలింగ్ ఫేస్, ఇంకా జ్యువెలరీ అనేది గోల్డెన్ కలర్ అనేది పెండింగ్ అనమాట. సో అది కూడా మనకి 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో 2 డేస్లో మనకైతే ఫినిష్ అయిపోతుంది అనమాట ఈ విగ్రహం వచ్చేసి. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపలైతే ఇంకా 2-3 విగ్రహాలు ఉంటాయి, చూసుకుందాం. సో స్ట్రేట్లో కనబడుతుంది, చూడండి. సో అనేది డైలాగ్ వెళ్ళి పీస్ వెళ్ళిందనమాట ఇప్పుడే. సో ఇక్కడ వచ్చేసి మనకైతే దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది విగ్రహం వచ్చేసి. సో వెనకాలైతే శేషనాగ్ ఉన్నారు, 7 శేషనాగ్స్ ఉన్నాయి, చూసుకోండి. సో మనకైతే విగ్రహం వచ్చేసి ధోతి కలర్ వచ్చేసి మనకైతే ఎల్లో కలర్ ఇచ్చారు. సో ఐస్ చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉన్నాయి వినాయకుడికి వచ్చేసి. సో చోలా కూడా చూసుకోవచ్చు, మనకైతే రెడ్డిష్ కలర్ ఇచ్చారు, అథెంటిక్ కలర్ అనమాట. సో ఈ విగ్రహానికి మనకి గోల్డెన్ కలర్ వేసేస్తే ఆల్మోస్ట్ 99% వినాయకుడు అనేది ఫినిష్ అవుతారు. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట. సో ఇది వచ్చేసి మనకు దాదాపు 12 ఫీట్స్ ఉంటుంది. సో కృష్ణుడు టైప్ అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ. సో మనకి పక్కనైతే మనకైతే ఎలుక ఇవ్వబడును. సో మనకైతే పింకిష్ కలర్ ధోతి ఇచ్చారు ఇక్కడ. సో చూసుకోవచ్చు, ఐస్ చూసుకోవచ్చు, చాలా డీటెయిల్గా ఉన్నాయి. మనకి ఇంకో విగ్రహం ఉంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే. సో ఇది కూడా కృష్ణుడు టైప్ అనమాట ఫ్రెండ్స్. సో ధోతి వచ్చేసి మనకైతే ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఇక్కడ. సో కళ్ళు చూసుకుందాం. సో మనకి లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ అనేది పీసెస్ అనేది తీస్తున్నారు అనమాట డైలాగ్ వెళ్ళి, చూసుకోవచ్చు ఇక్కడ. సో అన్న అయితే వర్క్ చేస్తున్నాడు.
సో ఈ విగ్రహం ఇందాక బయట చూసామో అదే విగ్రహం అనమాట. కలర్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ మన ధృవ్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.